హే గైస్, ఇది థాయిలాండ్లోని 1000 సంవత్సరాల పురాతనమైన ఫిమై ఆలయం. అండ్ ఇప్పుడు నేను మీకు అధునాతనమైన పురాతన సాంకేతికతకు సంబంధించిన కొన్ని దృఢమైన ఆధారాలను చూపించబోతున్నాను. నేను ఈ ప్రధాన మార్గం ద్వారా ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే తెల్లటి ఇసుకరాయి బ్లాకులతో తయారు చేసిన ఈ పెద్ద స్తంభాలను చూసి నేను వెంటనే షాక్ అయ్యాను. ఇక్కడున్న ప్రతి ఒక్క రాతి స్తంభం చాలా పొడవుగా దాదాపు 16 అడుగుల ఎత్తులో ఉంది. దిగువన ఉన్న ఈ బేస్ దాదాపు 2 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే ఆ పై భాగంలో ఉన్న మూల స్తంభం కూడా దాదాపు 2 అడుగుల పొడవు ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న షాఫ్ట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న ఈ షాఫ్ట్ మాత్రం ఒక రాయి కాదు. దీన్ని 3 పెద్ద రాతి దిమ్మలతో తయారు చేశారు. వీటిలో ప్రతి ఒక్కటి దాదాపు 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, ఘన ఆకారంలో ఉంటాయి. ఇసుకరాయి యొక్క డెన్సిటీని ఉపయోగించి దాని యొక్క బరువును మనం లెక్కిస్తే ప్రతి దిమ్మ యొక్క బరువు దాదాపు 1.2 టన్నులు లేదా 2400 పౌండ్లు ఉంటుంది. సో టన్నుల కొద్ది బరువు ఉన్న ఈ పెద్ద రాతి దిమ్మలను కట్ చేసి ఈ ఆలయ సముదాయంలోకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుందని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. కానీ దిగువన ఉన్న ఈ రాతి దిమ్మె పైన ఈ రాతి దిమ్మె ఎలా ఉంటుంది? వీటిని కేవలం ఒకదానిపై ఒకటి ప్లేస్ చేసిన చీజ్ ముక్కలాగా ఉంచారా? లేదు. ఒకవేళ దీనికి బిగించే యంత్రం లాంటిది లేకపోతే ఇది ఖచ్చితంగా కూలిపోయేది. కానీ ఒకవేళ మీరు ఈ జాయింట్స్ ను పరిశీలించినట్లయితే ఇందులో మోటార్ లేదు, సిమెంట్ లేదు, అలాగే ఎటువంటి బైండింగ్ మెటీరియల్స్ ను కూడా ఉపయోగించలేదని అర్థమవుతుంది. కాబట్టి అనేక శతాబ్దాల తర్వాత కూడా ఇవి చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి అసలు? అండ్ ఎగ్జాక్ట్ గా మనం కనిపెట్టాల్సింది కూడా అదే. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదే పురాతన నిర్మాణదారుల యొక్క ప్రతిభ. ఈ బ్లాక్ పైన మెయిల్ ప్రొజెక్షన్ ఎలా ఉందో మీరు చూడవచ్చు. ఇది కేవలం 1 లేదా 2 అంగుళాలు మాత్రమే కాదు, ఇది దాదాపు 1 అడుగు పొడవు ఉంటుంది. కరెక్ట్ గా మధ్యలో ఉంది. దీనిపైన ఉన్న ఈ రాతి బ్లాక్ యొక్క మధ్యలో 1 అడుగు రంధ్రంతో సృష్టించారు. అలాగే దానిని సరిగ్గా పైనుంచి ప్లేస్ చేశారు. అప్పుడు ఈ ప్రొజెక్షన్ రంధ్రంలోకి ఫిట్ అయింది. ఇది ఖచ్చితమైనదేనా? ఇప్పటి వరకు అంతే. కానీ ఇది పూర్తి కాలేదు. పైన ఉన్న బ్లాక్ కు 1 అడుగు పొడవైన ప్రొజెక్షన్ కూడా ఉంటుంది. అందుకే ఈ పెద్ద స్తంభాలు చాలా బ్లాక్లతో తయారు చేసినప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంత గంభీరంగా నిలబడి ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా? ఈ రంధ్రాలను మీరు చూస్తున్నారా? అవన్నీ రంధ్రాలే. 1 లేదా 2 స్తంభాలు కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్తంభానికి ఈ రంధ్రాలు ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి ఒక్క స్తంభం 1, 2 రంధ్రాలను కాదు, చాలా రంధ్రాలను కలిగి ఉన్నాయి కదా. ఎందుకలా? కానీ నా దగ్గర ఇంకా మంచి ప్రశ్న ఉంది. పురాతన కాలంలో వారు ఈ రంధ్రాలను ఎలా డ్రిల్ చేశారు? ఈ రంధ్రాలు అనలైజ్ చేయడానికి చాలా చిన్నవి. కాబట్టి ఫిమై ఆలయం యొక్క శిథిలాలను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలు చెల్లా చెదురై పడి ఉన్నాయి. బహుశా మనం కొన్ని పెద్ద రంధ్రాలను కనిపెట్టవచ్చు. ఇక్కడ ఒక రాతి దిమ్మె ఉంది. దీని యొక్క డయామీటర్ 1 అడుగు కంటే ఎక్కువగా ఉండాలి. అండ్ ఇది చాలా ఖచ్చితమైన వృత్తాకారంలో కనిపిస్తుంది. దీన్ని గట్టి రాయి అయిన ఇసుక రాయితో తయారు చేశారు. దీన్ని చూస్తుంటే ఇది పురాతనమైనదని, ఈ ఆలయంలో ఒక భాగంగా ఉండేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా పర్ఫెక్ట్ సర్క్యులర్ షేప్ లో ఉంది. దీన్ని ఒక యంత్రం లాంటి ఖచ్చితత్వంతో తయారు చేసుంటారు. లేదంటే ఇది ఇంత పర్ఫెక్ట్ సర్కిల్లో మనకు లభించదు. కానీ ఈ లోపల ఉన్న రంధ్రాన్ని చూడండి. అవి ఉలి గుర్తులలా కనిపిస్తున్నాయా? లేదు. వీటిని చేతి పనిముట్లతో తయారు చేయలేదు. మీరు చేతి పనిముట్లతో ఈ పర్ఫెక్ట్ అయిన కర్వ్స్ ను తయారు చేయలేరు. ఇలాంటివి తిరిగే డ్రిల్లింగ్ మిషన్స్ వల్ల తయారవుతాయి. ఈ కర్వ్లను చూడండి. అవి బయట నుండి వెళ్ళి లోపలి వైపు సమాన వ్యవధిలో కదులుతున్నట్లు మీరు గమనించండి. ఆధునిక డ్రిల్లింగ్ లేదా బోరింగ్ ఆపరేషన్ లో మీరు చూసేది ఇదే. మనం రంధ్రాలను తయారు చేసినప్పుడు ఈ లైన్స్ ను సరిగ్గా అదే పద్ధతిలో తయారు చేయడాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ టూల్ సర్ఫేస్ యొక్క లోపలి భాగంలో ఉన్న మెటీరియల్ ను రిమూవ్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్ సరిగ్గా అదే ప్యాటర్న్ ను క్రియేట్ చేస్తుంది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే పురాతన నిర్మాణదారులు చాలా స్పీడ్ గా తిరిగే డ్రిల్ బిట్ లేదా 8 అంగుళాల వెడల్పు గల బోరింగ్ టూల్ ను ఉపయోగించారు. ఇది నిజంగా అసాధారణమైనది. ఇప్పటికీ కూడా 8 అంగుళాల వెడల్పు గల తిరిగే డ్రిల్ బిట్ కలిగి ఉండటం చాలా అరుదు. వాటిలో చాలా వరకు చిన్నవే ఉంటాయి. అలాగే ఒక సాధనం
అధిక వేగంతో తిరిగితేనే మీరు ఇంత పెద్ద రంధ్రాన్ని వేయగలరు. మీరు సాధనాన్ని మాన్యువల్గా తిప్పలేరు మరియు ఇలాంటి రంధ్రాన్ని వేయలేరు. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, థాయిలాండ్ యొక్క పురాతన నిర్మాణదారుల దగ్గర 1000 సంవత్సరాల క్రితం నాటి లోహపు పనిముట్లు ఉండేవా? ఖచ్చితంగా మీరు కోడి ఎముకలను ఉపయోగించి సాలిడ్ అయిన శాండ్స్టోన్ ద్వారా ఒక రంధ్రాన్ని చేయలేరు కదా. సో వారు ఐరన్ లేదా ఇతర గట్టి లోహాలను ఉపయోగించారా? ఐరన్ వంటి గట్టి లోహాల గురించి వారికి తెలిసినప్పటికీ ఈ లోహాలను కరిగించి వాటిని అధునాతన సాధనాలుగా ఎలా తీర్చిదిద్దాలో వారికి తెలుసా? మరిన్ని శిథిలాల చుట్టూ తిరుగుదాం రండి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఇసుకరాయి దిమ్మలు. వాటిలో కొన్ని 6 అడుగుల పొడవు కూడా ఉన్నాయి. దీన్ని చూసారా? అదేంటి అక్కడ ఆ వింత ఆకారం కనిపిస్తుంది కదా, అదేంటి? ఇక్కడ నేను మీకు వీటిలో మరిన్ని చూపిస్తాను. ఇదేంటి? మనం దీన్ని ఎందుకు చూస్తున్నాము? నేను దీన్ని పురాతన స్టాప్లర్ టెక్నాలజీ అని పిలుస్తాను. అదేంటి మనం దీన్ని ఎందుకు చూస్తున్నాము? నేను దీన్ని పురాతన స్టాప్లర్ టెక్నాలజీ అని పిలుస్తాను. 2 రాతి బ్లాకులను బిగించడానికి పురాతన నిర్మాణదారులు 2 బ్లాకులను విస్తరించి ఈ హెచ్చాకారపు కట్ను సృష్టించారు. ఆపై ఈ లోయంలోకి కరిగిన లోహాన్ని పోశారు. ఆ కరిగిన లోహం గట్టిగా అయిన తర్వాత ఆ 2 బ్లాక్స్ కలిసిపోతాయి. కొన్ని దేవాలయాల్లో రాతి దిమ్మల మధ్య లోహాన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడాన్ని చూపించాను. ఇప్పుడు దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, థాయిలాండ్లోని ఫిమై ఆలయ నిర్మాతలు లోహాలను ఎలా ఉపయోగించాలో మాత్రమే కాకుండా వాటిని కరిగించి కావాల్సిన ఆకారాలలో మలచగలరు. వారు లోహాలను కరిగించి ఫాస్ట్నర్లను తయారు చేయగలిగితే, పురాతన కాలంలో వారు డ్రిల్ బిట్లు మరియు బోరింగ్ టూల్స్ ను కూడా ఫేక్ చేసి ఉండేవారు. ఈ ఆధారాలు అన్నిటి నుండి తీసుకోవాల్సిన తార్కిక ముగింపు ఇదే. కానీ ఈ డ్రిల్ మార్కులు మరియు ఈ గుంటని రంధ్రం ఫిమై ఆలయంలో అత్యంత ఆసక్తికరమైన సాక్ష్యం కూడా కాదు. నేను మీకు దీన్ని చూపిస్తాను. అది ట్రయాంగిలా? ఆగండి, మనం సర్క్యులర్ హోల్స్ ను చూసాము, ఇతర వింత ఆకారపు రంధ్రాలను కూడా చూసాము. కానీ మీరెప్పుడైనా 1000 సంవత్సరాల క్రితం కట్ చేసిన ట్రయాంగిల్ హోల్ ని చూసారా? నేలపై ఈ ట్రయాంగిల్ షేప్ కట్ చేయడానికి ఎలాంటి టూల్స్ ఉపయోగించారు? కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, అలాంటి రంధ్రం ఎందుకు అవసరమైంది? ప్రామాణిక పురావస్తు సిద్ధాంతం చాలా వింతగా ఉంది. మీరిప్పుడు ఈ నేలపై చూసే అన్ని రంధ్రాలను చెక్క స్తంభాలను నాటడానికి ఉపయోగించారు. సో వాటిపైన ఒక పందిరిని తయారు చేయవచ్చు. కానీ 3 వైపులా జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసిన ఒక ట్రయాంగిల్ పోల్ ని ఊహించుకోండి. అది ఒక పందిరికి మద్దతుగా నిలుస్తుంది. అండ్ కేవలం ఒక ట్రయాంగులర్ పోల్ ని హోల్డ్ చేయడానికి మాత్రమే నేలపై ట్రయాంగులర్ హోల్ ని సృష్టించారంటే ఇది అర్థం లేనిదిగా ఉంది కదా. అండ్ చూడండి, ఇది కేవలం ట్రయాంగిల్ మాత్రమే కాదు, ఈ ట్రయాంగిల్ ను ఒక స్క్వేర్ లోపల డిజైన్ చేశారు. కానీ ఈ ఆలయం యొక్క నేలపై ఈ మర్మమైన రంధ్రాల గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రంధ్రాల సంఖ్యను మీరు కౌంట్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న సీక్రెట్ కోడ్ అర్థమవుతుంది. నేను దీన్ని మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లో పోస్ట్ చేశాను. ఈ ప్రత్యేక వీడియోలో నేను ఈ 9 రంధ్రాలను మాత్రమే వివరించలేదు, ఈ స్టోన్ రాకెట్స్ ను కూడా వివరించాను. అలాగే ఈ నాగాలు ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఎలా వేలాడుతున్నాయో కూడా వివరించాను. సో ఈ ప్రత్యేక వీడియోను చూడాలి అనుకుంటే దయచేసి క్రింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. అండ్ మీరు మెంబర్స్ కు మాత్రమే ప్రత్యేకమైన అనేక ఇతర ప్రత్యేక వీడియోలను చూడడానికి కూడా గంటలు గంటలు గడపవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ పెద్ద రాతి దిమ్మలను కట్ చేసి అమర్చడానికి పురాతన నిర్మాణదారులు అడ్వాన్స్డ్ టెక్నాలజీను ఉపయోగించారా? ఈ ఇసుకరాయి దిమ్మెపై వారు ఈ పర్ఫెక్ట్ హోల్ ను ఎలా తవ్వారు? ఈ హెచ్ ఆకారాలు లోహాలను కరిగించి కావలసిన ఆకారాలుగా తయారు చేయగలవని నేర్పిస్తాయా? ఈ ట్రయాంగులర్ హోల్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇదంతా 1000 సంవత్సరాల క్రితమే పురాతన నిర్మాణదారులు అడ్వాన్స్డ్ స్టోన్ కటింగ్ టెక్నాలజీను ఉపయోగించారని ప్రూవ్ చేస్తుందా? దయచేసి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.